వీళ్ళ ఊరొచ్చి పోతవరం, నల్లజర్ల మండలం, అలాగే తూర్పుగోదావరి జిల్లా. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? బొత్స వెంకటేశ్వరరావు అండి. ఆవిడ పేరు? ఆవిడ బొత్స సీతమ్మ అండి. బొత్స సీతమ్మ. మీ వయసు? నా వయసు 95 సంవత్సరాలు. 95 సంవత్సరాలు. ఆవిడది 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు. మీకు పొలాలు ఏమైనా ఉన్నాయా? పొలాల పొట్లు ఏమి లేవు బాబు. ఏమీ లేవు. మీరు కష్టపడగలుగుతున్నారా? అలాగే ఏదో ఇక్కడికి దగ్గర ఒక 5-6 సంవత్సరాల కింద ఏదో ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి ఏదో రూపాయి డబ్బులు తెచ్చుకున్నాను. అలాగే నా భార్యను పోషించుకున్నాను. ఇక్కడికి 5 సంవత్సరాలు బట్టి ఎటు వెళ్ళిపోతున్నాను బాబు. ఎటు వెళ్ళిపోతున్నాను, దారి లేదు. ఏదో ఆ భగవంతుడు పెట్టిన కాడికి దాన్నే జీవించుకుంటా అలాగ కృతజ్ఞతగా జరుపుకుంటూ ఆ 4,000 రూపాయలు, 10 కేజీల బియ్యం చాలపోతే ఏ బాబు నన్న ఏదో తవిడమాండు ఆడుకుంటాం, తింటాం. ఇది బాబు నా బతుకు. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు 2 పిల్లలండి, అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి పెళ్లి చేశాను. 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 4వ సంవత్సరం వస్తుందని తాడికి ఆ మహానుభావుడికి యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ పిల్ల ఉంది. ఆ పిల్లకి 3 పిల్లలు. ఆ 3 పిల్లల్ని జీవించుకుంటూ ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది. ఆమె చూసే దాత లేదండి. ఏదో భగవంతుడు పెట్టింది. ఆ 4,000, ఆ 10 కేజీల బియ్యం అవి జీవించుకుంటా ఏదో సాల్ట్ వండుకుని అక్కడ అరసాలడం అలాగేదో పోతున్నాం బాబు. టిఫిన్లు గట్రా చేద్దామంటే రూపాయి లేదు. చాలండి. అయితే మీకు పొలం పొట్టలు ఏమి లేవు? అసలు ఏమి లేవు బాబు. కష్టపడలేని పరిస్థితి. 2 పిల్లలు పుట్టారు అంటే కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. కూతురు ఉందంటే తనకి 3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిలు వాళ్ళ పోషణాకారం చేసుకుంటే తనకు కష్టమైపోతుంది. ఇప్పుడు మీకు ఆధారు లేదు. లేదు బాబు. ఆధారు లేకపోవడంలోని ఏదో పెన్షన్ నెలకు ఒక 4,000 వస్తున్నాయి. ఆ 4,000 ఒక 10 కేజీల బియ్యం వాటితోటే పోషణాకారం గడుపుకుంటూ వస్తున్నారు. మీకు ఎవరు సపోర్ట్ ఎవరు లేరు. ఎవరో రూపాయి పెట్టేవాళ్ళు లేరు. అయితే దాంట్లోనే ఏదో ఉంటున్నారు. అలాగా గడిచినా గడవకపోయినా ఒక పూట తినకపోయినా ఏదో రకంగా అలాగా బండి నెట్టుకొస్తున్నారు. అదేంటంటే అదృష్టం బాగుండి మీకు షుగర్లు, బీపీలు, గ్యాస్ ట్రబుల్లు లేవు కాబట్టి ఏదో ఆ వచ్చిన 4,000 పెన్షన్ పై ఖర్చుగా చేసుకుంటూ ఆ 10 కేజీల బియ్యం వండుకుంటూ అవసరమైతే దాంట్లో వేసుకుని అయినా ఏదో గట్టన వెళ్తున్నారు. విన్నారండి? మీరు ఈ వృద్ధ దంపతులు ఇంతకుముందు బాగా బతికిన వాళ్ళే. అయితే ఇద్దరూ కష్టపడేవారు. ఇద్దరూ కష్టపడి చక్కగా పిల్లల్ని పెంచారు. పెంచిన తర్వాత కొడుక్కి పెళ్లి చేశారు. కొడుకు పెళ్లి చేసిన తర్వాత అతను టైం బాగోక యాక్సిడెంట్లుగా పెళ్ళయిన తర్వాత ఆయన చనిపోవటం జరిగింది. కోళ్ళు కూడా వీళ్ళని చూడవలసింది వీళ్ళ దగ్గరుండి కోళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి ఉందంటే అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు. తనకు 3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిలు అయితే వాళ్ళు అంతంత మాత్రమే. వాళ్ళు పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ గట్టన వెళ్తమే కష్టమైపోతుంది. అయితే ఈ రోజున చూసుకుంటే వీళ్ళకి ఏ ఆధారం లేకుండా పోయింది. ఏంటంటే వాళ్ళ పూర్వీకులు సంపాదించిన ఏదో ఈ గృహం అనేది వాళ్ళకి మాత్రం ఉంది. ఇప్పుడు తిండి పెట్టి నాదులు లేడు. వాళ్ళకి పెన్షన్ నిమిత్తంగా మాత్రం ఒక 4,000 వస్తున్నాయి. ఒక 10 కేజీల బియ్యం మాత్రం ఆ ఉచిత బియ్యం మట్టుకు 10 కేజీల బియ్యం వస్తున్నాయి. ఆ 10 కేజీల బియ్యం వండుకుంటూ తింటూ ఈ 4,000 పెన్షన్
నెల పొడుగుతా వాళ్ళకి ఆరోగ్యాలు బాగోపోయినా లేదంటే ఏమైనా ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలన్నా ఆ 4,000లోనే వీళ్ళు సర్దుకోవాలి. ఈ వీడియో చూసినా అది ఎవరైనా వీడియో చూసినట్లయితే ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ మీద జాలి తెలిసి దయ తెలిసి ఎంతో కొంత సాయం చేస్తారని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు యోగా శ్రీనివాస్. మీరు వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు తెలియపరుస్తాను. ఈ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వేసి మీకు వీడియో అనేది బయటకు వదులుతాను. ఈ వీడియో చూసి పెద్ద మనసు చేసుకొని దయదలిసి కొంతమంది అయినా వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.